Hello everyone, this is Nischala and we have with us Nutna. She was the 2011 Partha Tyaga finalist and she's just embarked her career as a playback singer, and she has got an opportunity to sing in movies Soggade Chinninaina, Bengal Tiger and Shankarabharana. Hi Nutna. Hi, Nischala. So could you just tell us about you and your family background? Actually, my family it's totally non-music background family. So my family ఎవరికి మ్యూజిక్ అనేది రాదు. But my mom she has a special interest towards music. She loves music. So అలా మా మదర్ నాకు she taught 2 songs. ఫస్ట్ అంటే తనకి ఏం తెలీదు, బట్ తనకు వచ్చిన విధానంలో షీ టాట్ మీ 2 songs, అండ్ దెన్ షీ టుక్ మీ టు జీ సరిగమప ఆడిషన్స్. When I was very young, like when I was in 6th standard, she took me to the auditions, and then అప్పుడు టాప్ 40లోకి సెలెక్ట్ అయ్యాను అనమాట నేను, విత్ ఓన్లీ దోస్ 2 songs. సో షీ రికగ్నైజ్డ్ నాలో నిజంగా టాలెంట్ ఉంది అనేది. సో వీ వర్ ఇన్ ఖమ్మం దెన్. సో మేము హైదరాబాద్కి మ్యూజిక్ కోసం వచ్చేసామన్నమాట. సో ఆ టాలెంట్ ఉంది అని తెలిసిన వెంటనే వీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. అండ్ దెన్ అప్పుడు నేను 8th క్లాస్లో మ్యూజిక్ స్టార్ట్ చేశాను అనమాట నేర్చుకోవడం. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ బ్రేక్? ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్గా 8th క్లాస్లో నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. 9th స్టాండర్డ్లో పాడుతా తీగ ఆడిషన్స్ పడ్డాయి, ఈటీవీ పాడుతా తీగ. సో ఆ ఆడిషన్స్కి వెళ్ళాను, అండ్ దెన్ అది చాలామంది ఉంటే 2 sets డివైడ్ చేశారనమాట. సో అది నా 10th క్లాస్లో యాక్చువల్ పాడుతా తీగ స్టార్ట్ అయింది. సో పాడుతా తీగలో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్స్. ఐ వాజ్ రన్నర్ అప్ ఆఫ్ ఈటీవీ పాడుతా తీగ 2011. సో అది నా ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. Tell us about your inspirations. మై మదర్ పుష్డ్ మీ ఇన్ టు మ్యూజిక్. సో అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందే మా మదర్. సో ఇండైరెక్ట్గా మా మదరే నాకు ఇన్స్పిరేషన్. సోగ్గాడే చిన్నినాయనలో పాట పాడారు కదా, హౌ డిడ్ దట్ హ్యాపెన్? హౌ డిడ్ దట్ ఆపర్చునిటీ కమ్ టు యూ? యాక్చువల్గా ఐ వాజ్ సింగింగ్ రికార్డింగ్ ఫర్ అనూప్ సార్. అనూప్ రూబెన్స్ గారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సోగ్గాడే చిన్నినాయన మూవీకి. సో అప్పుడు ఇలా జస్ట్ ట్రాక్ పాడమన్నారు, సోగ్గాడే చిన్నినాయన. సో ఐ సాంగ్, అండ్ ఫార్చునేట్లీ అదే మెయిన్లో కూడా ఉండింది. ఇంకా వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఐ వాంట్ టు బీ ఏ ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్. సో దానికోసమే మొత్తం మ్యూజిక్లోనే నడుస్తూ ఉంటుంది, అండ్ అకాడమికల్లీ ఎంబీఏ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో వాట్ ఆర్ యూ పర్సూయింగ్ రైట్ నౌ? మీ ఎడ్యుకేషన్ రైట్ నౌ నేను బీకామ్ కంప్యూటర్స్ 3rd yearలో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ విచ్ కాలేజ్? భద్రక. ఓకే, సో హౌ డూ యూ మేనేజ్ మ్యూజిక్ అండ్ ఎడ్యుకేషన్? మేనేజ్ అంటే యాక్చువల్లీ ఎప్పుడు ఆ మేనేజ్ అనే వర్డ్ కరెక్ట్, ఎప్పుడు మేనేజ్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. సో నేను 8th క్లాస్లో నుంచి 10th క్లాస్ వరకు ఇట్ వాజ్ ఓకే, ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్. బట్ 10th క్లాస్లో పాడుతా తీగ వచ్చింది. సో దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది, బోత్ 10th స్టాండర్డ్ అండ్ పాడుతా తీగ ఒకేసారి చేయడానికి. సో పొద్దునంతా స్కూల్కి వెళ్ళేదాన్ని, ఈవినింగ్ వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని. అండ్ ఈ విషయంలో యాక్చువల్లీ నాకు స్కూల్, కాలేజ్, ఇంటర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, స్కూల్ కానీ చాలా సపోర్ట్ దొరికింది నాకు. ఓకే, యూ సెడ్ దట్ యువర్ మదర్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ సపోర్ట్ త్రూ అవుట్ యువర్ జర్నీ. మీ మదర్ కాకుండా ఇంకెవరైనా మీ బ్యాక్ బోన్లా బాగా సపోర్ట్ ఇస్తారు? అఫ్ కోర్స్ మై గ్రాండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏది పాసిబుల్ అవ్వదు. అండ్ మై సిస్టర్ యంగర్ అనమాట, షీఈస్ జ్ఞాపిక, అండ్ షీ సపోర్ట్స్ మీ అ లాట్. యాక్చువల్గా మై మదర్ అండ్ మై సిస్టర్ దే ఆర్ ద ఫస్ట్ క్రిటిక్స్ అనమాట. నా పర్ఫార్మెన్స్లో కానీ, నా సింగింగ్లో కానీ, నా బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడ తేడా ఉన్నా ఫస్ట్ ఫిల్టరేషన్ వీళ్ళే చేస్తారనమాట. ఇంట్లోనే నాకు హాఫ్ అయిపోతుంది. అండ్ మై గురు రామాచారి సార్ బిగ్గెస్ట్ సపోర్ట్స్ అనమాట. అంటే లైక్ మ్యూజిక్ ఇండస్ట్రీలో కానీ అంటే ఎలా అసలు మామూలుగానే అసలు ఒక మనిషిగా ఎలా ఉండాలి, ఒక పర్సన్గా ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా చెప్తారు. అదే కాకుండా సింగింగ్లో కూడా బోల్డ్ టెక్నిక్స్ అనమాట, చాలా టెక్నిక్స్ చెప్తారు. అలాగే ఎట్లా మైక్ పట్టుకోవాలి అన్న దగ్గర నుంచి అంత సింగింగ్ అసలు ఎలా పాడాలి, ప్రొఫెషనల్ వే ఆఫ్ సింగింగ్ ఏంటి, స్టూడియోలో ఎలా పాడాలి, స్టేజ్ మీద ఎలా పాడాలి, ఇవన్నీ మా గురుగారు రామాచారి సరే చెప్తారు. సో ఇది నాకు ప్రాబబ్లీ ఇంకెక్కడ అంటే ఇంత బాగా ఇంకెవరు చెప్పలేరేమో ప్రాబబ్లీ. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు
my parents, my grandparents, my sister, and my Guru Ramachari sir. I heard a lot about Stumax, and actually Stumax ni kalisin tarvata I got to know what I actually knew what Stumax is. So I loved the team of Stumax. Final girl, can you sing a song for us? షూర్ షూర్ యాక్చువల్గా నా సాంగ్స్ మూవీలో పాడిన ఉంటాయి కాబట్టి అవి ఎలా అయినా వింటారు. సో ఐ సింగ్ మై ఫేవరెట్ సాంగ్ టు యూ ఆల్. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిన్ని నవ్వుతో ఏదో మాయా చేసి అంతలోనే మౌనమేలనే, మాటరాని మౌనం మనసే తెలిపే, ఎదచాటు మాటుగానం కనులే కలిపే వేళ, కళ్ళు రాసి నీ కళ్ళు రాసి ఒక చిన్ని కవిత ప్రేమేనేమో, అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినదే.